తన భర్త జీవితంలో పరాయి ఆడపిల్ల ఉందని ఊహించుకుంటేనే ఏ ఆడదైనా ఉవ్వెత్తున లేస్తుంది. అలాంటిది రేణుకి ఓ తల్లిలా సేవలు ఊరికే చేస్తుందనుకుంటున్నావా? రేణు పేరు మీద 200 కోట్ల ఆస్తుంది. నువ్వు చెప్పేది అబద్ధం చెప్తే నీకు అన్యాయం చేసిందాన్ని అవుతాను వదినా. వాళ్ళు మాత్రం హాయిగా అన్యోన్యంగా ఉండాలి, నువ్వు మాత్రం అవమానాలు పడాలి. వాళ్ళు మాత్రం కోటీశ్వరులు కావాలి, నువ్వు మాత్రం గొడ్రాలుగా మిగలాలి. ఇదే పాపం వదినా. డబ్బు మనిషిని ఇంత కిరాతకానికి దిగజార్చుతుందని దాన్ని చూశాకే అర్థమైంది. నిన్ను బ్రతకనివ్వదు రేణు. అది నీ ఆస్తి దక్కించుకునేంత వరకు నిన్ను వదిలిపెట్టదు. నన్నే ఇంతలా హింసించిందంటే ఇక నిన్నెంత బాధ పెట్టుంటుందో తలుచుకుంటేనే. అర్చన, నొప్పిగా ఉందా? లేదండి. రేణుని ఎలా కాపాడుకోవాలా అని భయంగా ఉంది. రేణు ఇంకా ఇలాగే ఉంటే మనం కాపాడలేమండి. రేణు తనని తని కాపాడుకోవాలి. అలా జరగాలంటే ఆనందవల్లి బారిన పడకూడదు. రేణు మీరు కారులో వెళుతుంటే రేణు ఆవేశంతో కారులో నుంచి దూకేసిందన్నారు, గుర్తుందా? ఇప్పుడు ఆ ప్లేస్ రేణుకి చూపించారనుకోండి, ఇంకేదైనా బెటర్మెంట్ ఉండొచ్చు కదా. అర్చన, రేణుని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ స్థలానికి తీసుకెళ్ళడం ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకు కుదరదండి? ఏంటి ప్రాబ్లం? అర్చన, నీకు అర్థం కావడం లేదు. రేణు ఎలా ఉంది, ఎక్కడ తీసుకెళ్తావు? అదెంత రిస్కో తెలుసా నీకు? మీరు ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే. సుమిత్ర, ఎక్కడున్నావు? ఏంటండి? నిన్న రాత్రి ఎక్కడో టెండర్ ఫైల్ పెట్టాను, ఏమైంది? ఏమో, నాకేం తెలుసు? నీ కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఇక్కడ పెట్టిన ఫైల్ రాత్రి ఎలా మాయమవుతుంది? నన్ను దబాయిస్తారేంటి? నేనేమైనా మీ ఆఫీస్ బాయ్ అనుకున్నారా, లేకపోతే మీ సర్వెంట్ అనుకున్నారా? సుమిత్ర, ఏంటి అలా మాట్లాడుతున్నావు? రేణు పేరు మీద 200 కోట్ల ఆస్తుంది. అది దక్కించుకోవడానికే భార్య భర్తలిద్దరూ ఆ రోగిష్టి దానికి మూతులు ముక్కులు కడుగుతున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? గొర్రెతో ఒక సంపాదన కోసం అన్నిటికీ దూరమై నన్ను తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. సుమిత్ర, నీకు ఎలా సమాధానం చెప్పాలో తెలియట్లేదు. నువ్వు అమాయకురాలో మూర్ఖరాలో కూడా అర్థం కావడం లేదు. శ్రీకర్ ఏంటి 200 కోట్ల కోసం రేణుకు సేవలు చేయడం ఏంటి? ముందు నువ్వు ఆ భ్రమలోంచి బయటికి రా. భ్రమ నాది కాదండి, మీది. తమ్ముడు తల్లడిల్లిపోతున్నాడని కలలు కంటున్నారు, అతగాడు బాధపడుతున్నాడని భ్రమలో ఉన్నారు. రేపో మాపో శ్రీకర్కి పిల్లలు పుడతారుగా, వాడి పిల్లలు మన పిల్లలు కారా? ఎలా అవుతారు? మీ తమ్ముడు పెళ్ళం మీ పెళ్ళం అవుతుందా? మీ తమ్ముడు నా మగుడు అవుతాడా? సుమిత్ర, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. ఒళ్ళు కొవ్వెక్కిందా, బుద్ధి గడ్డిందా? పశువులా మాట్లాడుతున్నా. రేణు, చూసావా? వచ్చేసాం. అదిగో అలా చూడు, కొండలెంత బాగున్నాయో కదా. అదిగో ఆ చెట్లు, ఆ పక్షులు కనబడుతున్నాయా? ఏవండి, కాస్త వీల్ చైర్ తీయండి, నేను రేణుని తీసుకొస్తాను.